ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విడుదల సమయం అనేటువంటి ఈ మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ యొక్క ప్రార్థన సహాయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. బెరాకా బ్లెస్సింగ్ సెంటర్ అనేటువంటి మా పరిచర్యల ద్వారా అనేక మంది దీవించబడుతూ ఉండడాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి చోట చాలా స్థలాల్లో మా యొక్క బెరాకా పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. దయచేసి మా పరిచర్యల కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరిని ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలని, సంఘాన్ని సంపూర్ణమైన సర్వసత్యంలోకి నడిపించాలనేదే మా ధ్యేయం. ఆ ధ్యేయంతో దేవుని యొక్క సన్నిధిలో మేము కొనసాగుతూ ఉన్నాం. మీ ప్రార్థన సహాయం అందించండి. ఖచ్చితంగా మీ యొక్క ప్రార్థన అవసరతలున్నా కూడా మీరు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము కూడా ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కార్యక్రమాన్ని ప్రోత్సహించండి. అనేక మందికి పరిచయం చేయండి. దేవుని ద్వారా దీవించబడండి. మై గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమాన్ని విని ఆశీర్వదించబడండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో విడుదల సమయం ప్రేక్షకులందరికీ, వీక్షకులందరికీ మరొకసారి శుభములు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారు కదండి? ఈ యొక్క వర్తమానాలు విని మీలో చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. మీ యొక్క మంచి అభిప్రాయాలు తెలియజేస్తూ ఉన్నారు. మీ ప్రేమ కొరకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది ప్రేయర్స్ చేయించుకుంటూ ఉన్నారు. మీరు ప్రార్థన చేయించుకున్న తర్వాత మీ జీవితాల్లో జరిగిన కార్యాలు కూడా మళ్ళీ ఒకసారి మాతో పంచుకోండి. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అప్పుడు అందరం కలిసి దేవుని నామాన్ని గణపరుద్దాం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క వారంలో కూడా మరొక వారంలో మీ మధ్యకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ యొక్క క్రిస్మస్ నెల హడావుడి అంతా మ్యాక్సిమం ఎండింగ్లోకి వచ్చిందని చెప్పి మనం అనుకోవచ్చు. గత వారంలో ఒక క్రిస్మస్ వర్తమానాన్ని నేను అందించాను. మరొక వారం ఈరోజు కూడా మీకు మరొక వర్తమానాన్ని ఇవ్వడానికి దేవుడు నాకు కృప చూపించారు. క్రిస్మస్ అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలో అందరికీ సంతోషం, ఆనందం. ఈ నెలంతా ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీగా ఉంటారు కదండి. సో వర్తమానంలోకి వెళ్ళే ముందు మనం ఒక చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోకి వెళ్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ఇదిగో జనికి స్తోత్రాలు తండ్రి. మరొక వారంలో నీ సన్నిధిలో అయ్యా ఇదిగో జనికి స్తోత్రాలు తండ్రి. వర్తమానాన్ని సిద్ధపడుతుంటుండగా అయ్యా వినిచిన బిడ్డలందరినీ కూడా మీరు అభిషేకించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ సన్నిధిలో బలపరచండి. నీ నామానికి మహిమకరంగా అల్పురాలు మీరు నన్ను వాడుకోండి. మహిమ ఘనత మీరే పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని నాన్న పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రిస్మస్ వర్తమానం మరొకటి మనం చెప్పుకుని ఈ యొక్క ఎండింగ్ మరొక వర్తమానంతో మనం క్రిస్మస్ వర్తమానాలు ముగించుకుందామండి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క క్రిస్మస్ అంటే మనకి ఇద్దరు ప్రాముఖ్యంగా మనకి గుర్తొస్తారు. మొట్టమొదటి మరియా, తర్వాత యోసేపు. మరియ గురించి మనకు తెలుసు. మరియ చాలా నీతిమంతురాలు, చాలా ప్రార్థనాపరురాలు. అందునిమిత్తమే దేవుడు ఆమె యొక్క గర్భాన్ని, లోకరక్షకుడు భూమి మీదకి రావడానికి ఆమె యొక్క గర్భాన్ని ఎన్నిక చేసుకున్నాడు ఆయన. ఆమె చాలా ధన్యురాలని చెప్పి లోకమంతా పొగుడుతూ ఉంటుంది. ఈ అమాయకంగా కొంతమంది పొగడమే కాదు, ఆమె లేకపోతే అసలు దేవుడే రాడన్నట్టుగా ఆమెను కూడా దేవుని లెక్కలో చేర్చి ఆమెను కూడా పూజించేటువంటి అమాయకులు కూడా లేకపోలేదు. అది చాలా బాధాకరం. దయచేసి యేసుప్రభువు వారు భూమి మీదకి రావడానికి మరియని ఎన్నుకున్నారు. మరియ కాకపోతే మరొకరు కాకపోతే మరొకరు ఉంటారు. దేవుడి లోకమంతా దేవుని చేతిలో ఉంది కాబట్టి ఎవరినైనా ఆయన ఎన్నుకోవచ్చు. అంత మాత్రాన ఆమె మనము దేవుడిగా దేవునికి రావాల్సిన ఘనతను కానీ లేకపోతే గొప్పతనాన్ని కానీ మహిమని కానీ మనము ఆమెకు ఆపాదించకూడదు. మరియమ్మ కూడా ఒక వ్యక్తి మాత్రమే. దేవునికి స్తోత్రం. అయితే మరియ దేవదూత వచ్చి మరియతో మాట్లాడిన తర్వాత, దయాప్రాప్తురాలా నీకు శుభము, ఇదిగో పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, ఇదిగో నువ్వు గర్భవతి అవుతావు, ఈ లోకాన్ని పరిపాలన చేసేటువంటి లోకరక్షకుడు భూమి మీదకి రాబోతున్నాడని చెప్పినప్పుడు ఆమె చాలా భయపడింది. ఎనీహౌ ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని దూతే వచ్చి ఆమెతో మాట్లాడుతుంది కాబట్టి, ఇదిగో ప్రభువు దాసురాల్ని నీ చిత్త ప్రకారం నాకు జరుగునుగాక అనేటువంటి ఒక మంచి త్యాగపూరితమైన మాట ఆ బిడ్డ చెప్పినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవజన్మ, అది చిన్న విషయం కాదు. ఆమె చెప్తుంది, నేను పురుషుని ఎరుగని దాన్ని ఇది ఎలా జరుగుతుందని చెప్పి ఆమె మాట్లాడుతుంది. కానీ దేవుడు ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ నేను కమ్ముకుంటుంది కాబట్టి నువ్వు గర్భవతి అవుతావని చెప్పాడు ఆయన. పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భిణి ధరిస్తున్నావు అని చెప్తాడు. అయితే అది లోకానికి ఆశ్చర్యమే. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది అర్థం కాదు, ఆ విషయం అర్థం కాదు. అయితే ఒకవేళ ఆమెకు ఆల్రెడీ అప్పటికే యోసేపు అనేటువంటి ఒక వ్యక్తితో ప్రదానము చేయబడింది కాబట్టి ఇంకా రేపో మాపో పెళ్లి చేసుకోవడానికి వాళ్ళిద్దరు రెడీగా ఉన్నారు. రకరకాల ఆలోచనలతో, కళలతో, సంతోషాలతో, ఊహాగానాలతో ఉన్నారు వాళ్ళిద్దరూ. సడన్గా ఇప్పుడు దేవదూత వచ్చి మరియా పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు గర్భవతి అని చెప్తే మరియా చాలా షాకింగ్కి గురైంది. అయినప్పటికీ కూడా
అంటే పెళ్ళి కాకుండానే ఆమె గర్భవతి అయితే ఆమె జీవితంలో వచ్చేటువంటి పోరాటములన్నీ కూడా ఆమెకు తెలుసు, నిందలన్నీ ఆమెకు తెలుసు, రకరకాలైనటువంటి శోధనలు ఆమెకు తెలుసు. అయినప్పటికీ కూడా దైవ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలి. అది శోధనైనా, శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కష్టమైన, నష్టమైన, అవమానములైన, దుఃఖములైన ఏదైనా సరే దేవుని చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలి అని మరియమ్మ ఒక డిసైడ్ అయ్యి ప్రభువు దాసురాలు నీ చిత్త ప్రకారం నాకు జరుగును గాక అని చెప్పి మాట్లాడింది. ఇది చాలా త్యాగముతో చెప్పినటువంటి మాట అండి. చాలా ఈజీగా మనం దాన్ని మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ప్రియమైన దైవజనమా ఒకసారి మనం ఆలోచించేసినట్లయితే అది చాలా కష్టమైన మాట. కారణం ఏంటంటే లోకం ఏమనుకుంటుందో మనకు తెలుసు. అయితే ఆమె 3 నెలలు ఎలిజబెత్ ఇంట్లో ఉంది, 3 నెలలు బయటకు రాలేదు. కారణం ఏంటంటే ఆమె గర్భవతి అన్న విషయం ఆమెకు దేవుడికి మాత్రమే తెలుసు. తల్లిదండ్రులకు కానీ, కుటుంబానికి కానీ, బంధువులకు కానీ తెలియదు. 3 నెలలు ఎలిజబెత్ దగ్గర ఉన్న తర్వాత ఆమె ఎప్పుడైతే గర్భిణి ప్రారంభమైందో, 3వ నెలకు వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలియడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. 3వ నెల దగ్గర నుంచి ఆ నోట ఈ నోట తల్లిదండ్రులకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ ఆ వార్త పాకిపోయింది. అంత మాత్రమే కాదు, తను ప్రదానము చేసుకున్నటువంటి తనకు భర్తగా రాబోయేటువంటి యోసేపు కూడా తెలిసిపోయింది. ఈరోజు నేను యోసేపు గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. చాలామంది మరియమ్మ గురించి చెప్తారు కానీ యోసేపు గురించి చెప్పరు. కానీ యోసేపు ఎలాంటి ఒక మంచి భర్త అనేటువంటి విషయాలు ఈరోజు నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దైవజనమా, ఆనాటో ఈనోట యోసేపు దగ్గరికి మరియమ్మ గర్భవతి అనేటువంటి వార్త రాగానే నిజంగా యోసేపు హృదయం బద్దలైపోయి ఉంటుంది కదండి. కారణం ఏంటి? యోసేపు ఇంకా మరియను వివాహం చేసుకోలేదు, ఆమెను తాకలేదు, ఆమెను ముట్టలేదు, ఆమె దగ్గరికి చేరలేదు, ఆమెను కలవలేదు, కానీ ఆమె గర్భవతి. ఈ విషయము తనకు తెలియగానే ఇదిగో నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గర్భవతి అంట, ఆ వివాహం కాకుండానే గర్భవతి అయిందంటే ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటారో, అది ఎంత అవమానకరంగా ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయో ఒకసారి ఆలోచించేద్దాం. ప్రియమైన దేవజన్మ, నిజం చెప్పాలి అంటే ఆ కాలంలో మనం చూసినట్లయితే ఒకవేళ వివాహం కాకుండానే ఆమె గర్భవతి అయింది కాబట్టి ఖచ్చితంగా మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఆ యొక్క మరియమ్మను రాళ్ల చేత కొట్టి చంపాలి, అంతే కదండి. వ్యభిచారంలో పట్టబడినటువంటి ఆ స్త్రీని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. అందరూ రాళ్ళు పట్టుకుని ఈమెను చంపాలి చంపాలి అని చెప్పి మోషే ధర్మశాస్త్ర ప్రకారం. అలాగే నిజంగా ఇప్పుడు ఈ యొక్క యోసేపు ఏం చేయాలి ఒకసారి ఆలోచన చేసినట్లయితే యోసేపు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే యోసేపు చాలా నీతిమంతుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి మత్తయి సువార్త చదువుదామా. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ వచనం చదువుతాను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. దేవునికి స్తోత్రం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనల్లక అనుంది. యోసేపుకి అన్ని రైట్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి ఆమె ఆల్రెడీ భార్య అయిపోయినట్టే ఆమెకి. కాకపోతే వివాహం జరగలేదు కాబట్టి ఆమెను చారలేదు ఆయన ఇంకా. కానీ మ్యాక్సిమం సగం పెళ్ళి అయిపోయినట్టే కదా ఎంగేజ్మెంట్ ప్రధానం అయిందంటే. సో అట్లాగా ఆమె ప్రధానం చేయబడి ఉంది కాబట్టి సో ఆమె భార్యనే, కానీ ఆమె ఇప్పుడు గర్భవతి. ఆ విషయం యోసేపుకి తెలియగానే యోసేపు గుండె పగిలిపోయినట్లు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎట్లాగా ఆమెను బయటకు తీసుకురావాలి, ఏ విధంగా ఆమెను పంచాయతీ పెట్టాలి, లేకపోతే ఏ విధంగా ఆ ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగా సమాజానికి చూపించాలి, ఇదిగో ఈ అవమానం ఎట్లా తట్టుకోవాలి, ఏం చేయాలి అని చెప్పి యోసేపు చాలా సతమతమైపోతూ ఒక నిర్ణయానికి వచ్చాడు. అయితే ఆమె ఎట్లాగా ఆమె గర్భవతి అయిందో నాకు తెలియదు, ఆమె ఏ పురుషుని దగ్గరికి వెళ్ళిందో నాకు తెలియదు. ఆమె జారత్వం ద్వారా ఒకవేళ గర్భవతి అయిందా, లేకపోతే వ్యభిచారం ద్వారా గర్భవతి అయిందా, లేకపోతే ఇంకా ఎట్లాగా ఆమె గర్భవతి అయింది నాకు తెలియకుండా ఇంకా ఎవరైనా ఆమెకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే నాకు తెలియకుండా ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళిందా, ఎన్నెన్నో ఆలోచనలు చేసుకోబోయేటువంటి ఆ భర్త అయినటువంటి యోసేపుకి వస్తూ ఉంటాయి. ప్రియమైన దేవజనమ, అయితే అలాంటి టైంలో ఆయన ఏం చేయాలో అర్థం కాక ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడండి. ఏంటో తెలుసా, నిజంగా యాక్చువల్లీ ఇప్పుడు యోసేపు దృష్టిలో మరియా ఒక జారిని అనుకోవచ్చు. అంటే ఆమె జారత్వము చేస్తే ఆమెకి గర్భిణి వచ్చింది అనేటువంటి ఆలోచన లోకమంతా చెవులు అలాగే కొరుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే మరియ దగ్గరికి దేవదూత వచ్చినట్లుగా, లోకరక్షకుడు ఆమె గర్భంలో ఉన్నట్లుగా లోకములు ఎవరికి తెలియదు, ఒక మరియకి దేవుడికి తప్ప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అలాంటి టైంలో ఈ యొక్క యోసేపు కూడా ఇలాంటి ఆలోచనలు వచ్చి ఉండొచ్చు. ఆమె వ్యభిచారం చేసిందేమో, జారత్వం చేసిందేమో, ఖచ్చితంగా ఆమెను రాళ్ల చేత కొట్టి చంపాలి
ఉండాలి అనేటువంటి నియమం అయితే ఉంది అక్కడ. అలాంటి టైంలో ప్రతి ఒక్కరూ కూడా యోసేపు నీ భార్య గర్భిణి అంట, నీ భార్య జారత్వం చేసిందేమో, నీ భార్య అలా చేసిందేమో ఇలా చేసిందేమో అంటే తట్టుకోలేకపోయాడండి. ఆ మాటలన్నీ విని యోసేపు తట్టుకోలేకపోయి ఉండొచ్చు, నేను అనుకుంటా ఉన్నాను. పరిశుద్ధాత్మదేవుడు ఈ విధమైనటువంటి కొన్ని ఆలోచనలు మనం తీసుకున్నట్లయితే ఒకసారి ప్రియమైన దేవజన్మ ఖచ్చితంగా అప్పటి సమాజం ఇలాగే అని ఉంటుంది. మరియమ్మని ఈ నిందలన్నీ కూడా అనుభవించడానికి కూడా మరియమ్మ సిద్ధపడింది. దేవునికి స్తోత్రం. నువ్వు వ్యభిచారం చేసావేమో, జారత్వం చేసావేమో, లేకపోతే అలా చేసావేమో, ఇలా చేసావేమో, అందుకే నీకు గర్భిణి వచ్చిందని చెప్పి రకరకాల లోకము ఆ విధంగా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట కూడా ఆమె ఎదురు చెప్పలేదు. అంత మాత్రమే కాదు, దేవదూత వచ్చి ఆమెతో మాట్లాడిందనే విషయం యోసేపుకి తెలియదు కాబట్టి యోసేపు కూడా ఒకళ్ళ పాపము చేసే మరియమ్మ గర్భవతి అయిందేమో అని చెప్పి యోసేపు కూడా ఏం చేయాలో అర్థం కాక, అయితే ఆమెను అవమానపరచకూడదు, ఆమెను సమాజంలో పెట్టకూడదు, ప్రజల మధ్యలోకి తీసుకుని వెళ్ళకూడదు, రాళ్లతో కొట్టి చంపకూడదు. ఆమె పాపము చేసిందో పుణ్యం చేసిందో దేవుడికి అప్పగిస్తున్నాను, నేను మాత్రము ఆమె జోలికి వెళ్ళను, ఇకను నేను ఆమెను వివాహం చేసుకోను, నేను ఆమెను విడిచిపెట్టేస్తున్నాను, విడిచిపెట్టేయాలి అనేటువంటి ఆలోచనతో యోసేపు ఉన్నాడు. ప్రియమైన దేవసనమ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా అలాంటి మాటలు ఒక భార్య గురించి భర్తకు వినబడినప్పుడు ఎంత వేదన ఉంటుందండి, ఎంత కష్టం ఉంటుందండి, ఎంత ఇబ్బంది ఉంటుందండి, ఎంత అవమానకరంగా ఉంటుందండి, ఎంత షేమ్గా ఉంటుందండి. ఒకసారి ఆలోచించేద్దామా ప్రియమైన దేవజనమా. ఒకవేళ ఈ మరియ నీతిమంతురాలే కానీ కొంతమంది భార్యలు అట్లా అవమానము తెచ్చేటువంటి భార్యలు చాలామంది ఈ దినాల్లో లేకపోలేదండి. భర్త అవమానపరచబడేంతగా భార్యల యొక్క క్రియలు, భార్యల యొక్క మాటలు, భార్యల యొక్క పద్ధతులు అవమానపరచబడేంతగా, భర్తలకు దుఃఖము కలిగించేంతగా, భర్తలు విసిగిపోయేంతగా వాళ్ళ యొక్క కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు చాలా వేదన కలుగుతూ ఉంటుంది ప్రియమైన దైవజనమ. ఎందుకంటే నీతిమంతుడైనటువంటి ఈ యొక్క యోసేపు ఏ విధంగానైతే ఓర్చుకున్నాడో, సహించుకున్నాడో, ఆయన భర్తయ్య ఉండి కూడా అవన్నీ కూడా భరించుకుని ఆమెను జాగ్రత్తగా విడిచిపెట్టాలి అనుకున్నాడు. కానీ ఆమెను ఒక్క మాట కూడా అనడానికి నిర్ణయించుకోలేదు, ఆమెను ఒక్క తిట్టు కూడా తిట్టడానికి నిర్ణయించుకోలేదు. ఆమె మీద లేకపోతే ఏదైనా ఒక సమాజ మందిరంలోకి తీసుకొని వెళ్ళి ఆమెను వెలివేయాలి అనేటువంటి ఆలోచన కానీ, లేకపోతే ఆమెను హింసించాలి, చంపాలి అనే ఆలోచన కానీ యోసేపుకి రాలేదు. కారణం ఏంటో తెలుసండి, యోసేపు చాలా నీతిమంతుడు. ప్రియమైన దేవజనమ, మనము చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఇలాంటి నీతిమంతులు చాలామంది ఉన్నారు. చాలామంది బైబిల్ గ్రంథంలో ఇలాంటి నీతిమంతులు ఉన్నారు. ప్రియమైన దైవజనమ, ఒకవేళ భార్యల ద్వారా ఎన్ని రకాల శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా వాటన్నిటిని సహించుకుంటూ, ఓర్చుకుంటూ, పక్కవారికి కూడా చెప్పకుండా వారి యొక్క కష్టాన్ని వారే దిగమింగుకుంటూ వేదన పడే భర్తలు ఎంతమంది లేరండి, ఎంతమంది లేరు. ఒకసారి మనం భక్తుడైనటువంటి అబ్రహాముని కానీ మనం ఆలోచన చేసినట్లయితే, అబ్రహాము ఒక చిన్న మిస్టేక్ దేవుని యొక్క చిత్తం లేకుండా చేశాడు. అబ్రహాము జీవితంలో ఒక చిన్న మిస్టేక్ దేవుని యొక్క చిత్తం లేకుండా చేశాడు అబ్రహాము. మనకు తెలుసు కదండి ఆ చిన్న మిస్టేక్ ఏంటో. ఎందుకంటే తను వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికీ కూడా తనకి పిల్లలు కలగకపోవడం వలన తన యొక్క భార్య అయినటువంటి శారా ఒక ఐగుప్తీయురాలిని తనకి భార్యగా ఇచ్చింది అబ్రహాముకి. దేవునికి స్తోత్రం. ఒక ఐగుప్తీయురాల్ని అబ్రహాముకి భార్యగా ఇవ్వడం వలన దేవుని యొక్క ఆలోచన లేకుండా ఆ యొక్క ఐగుప్తీయురాలి ద్వారా, ఆ యొక్క హాగరు ద్వారా అబ్రహాము ఒక కుమారుని కన్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దైవజనమ, దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినట్లయితే ఆ యొక్క హాగరు కుమారుని కన్న తర్వాత అబ్రహాం యొక్క పరిస్థితి ఏంటో తెలుసు కదండి. చాలా మదన, చాలా వేదన, చాలా కష్టము, చాలా దుఃఖము. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క ఐగుప్తీయురాలికి గర్భవతిని అని తెలియగానే ఆమెకి నెత్తి మీదకి కన్నులు వచ్చేసినాయి, నెత్తి మీదకి కళ్ళు వచ్చేసినాయి. కారణం ఏంటంటే తన యజమానురాలట తన దృష్టికి నీచురాలుగా కనబడిందటండి. అసలు భార్య స్థానం దానికి ఇచ్చింది ఎవరు? ఆ యొక్క ఐగుప్తీయురాలికి భార్య స్థానం ఇచ్చింది ఎవరు? సారానే. సారా ఇచ్చి తన యజమానురాలే ఇచ్చింది, ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చింది, ఒక మంచి పదవి ఇచ్చింది. నా కుటుంబంలో ఉంటుంది కదా కాబట్టి నాతో పాటు ఈక్వల్గా ఇదిగో తన కుమారుడు నా కుమారుడే కదా అనుకుంది. కానీ ఈ యొక్క ఐగుప్తీయురాలు ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆ కుటుంబంలో సమాధానం లేదండి, ఆ కుటుంబంలో నెమ్మది లేదండి, ఆ కుటుంబంలో ఆనందం లేదు. దుఃఖము, ఎక్కడ చూసినా దుఃఖము, వేదన. ఇదిగో ఆనందం ఎగిరిపోయింది, సంతోషం ఎగిరిపోయింది, సమాధానం ఎగిరిపోయింది. ఎక్కడ చూసినా కలవరము, కుటుంబంలో కలవరము, అబ్రహాముకి కలవరము, శారాకి కలవరము, నెమ్మది లేదు, చాలా దుఃఖము, వేదనకరమైన పరిస్థితులు.
కారణం ఏంటంటే ఈ యొక్క ఐగుప్తీయురాలు ఆ ఇంట్లో ఉండడమే కారణం. దేవునికి స్తోత్రం. కారణం ఏంటంటే ఆమె ఒక ఐగుప్తీయురాలు అని చెప్పి వాక్యం ఉంది. ఆమె పేరు హాగరు. కానీ ఆమె ఐగుప్తీయురాలు కాబట్టి ఆమెకి దేవుని గురించి సంపూర్ణంగా ఆమె ఎరగదు కాబట్టి, పరిపూర్ణంగా దేవుని ప్రేమ తెలియదు కాబట్టి, లోబడే స్వభావం ఆమెకి లేదు కాబట్టి, విధేయత ఆమెకి లేదు కాబట్టి, విరిగి నలిగిన హృదయం ఆమెకు లేదు కాబట్టి, భర్తను గౌరవించి లేకపోతే యజమానురాల్ని గౌరవించి లేకపోతే ఇంకా ఇక యజమానురాలికి లోబడి జీవించే స్వభావం ఆమెకు లేదు కాబట్టి ఆ కుటుంబం అంతా కలవరం అయిపోయింది. ఎప్పుడైతే ఆ యొక్క శారాని నీచంగా చూడడం ప్రారంభించిందో శారాకి చాలా బాధ అనిపించింది. ప్రియమైన దేవజనమా, అబ్రహాముతో చెప్తుంది, నా ఉసురు నీకు తగులుతుంది, ఇదిగో దీని ద్వారా నేను చాలా శోధన అనుభవిస్తూ ఉన్నాను కాబట్టి దాని కుమారుడు నా కుమారుడితో వారసుడిగా నేరడు, దాని ఇంట్లోంచి బయటకు పంపించేయంటే నిజంగా అబ్రహాముకు వచ్చినటువంటి ఆ దుఃఖం అండి అంతంత కాదండి, చాలా వేదన పడ్డాడు. ప్రియమైన దేవజనమా, ఆ యొక్క ఐగుప్తురాలి దగ్గరికి వెళ్ళి ఇదిగో తనని భార్యగా చేసుకున్నందుకు, తనకి భార్య స్థానం ఇచ్చినందుకు చాలా వేదన పడ్డాడు అబ్రహాము, చాలా వేదన పడ్డాడు. ఒకరోజు మధ్యాహ్నం మస్తకి వృక్షం కింద ఎండవేళ కూర్చున్నాడంట. ఎండవేళ మస్తకి వృక్షం కింద కూర్చున్నప్పుడు అతని యొక్క జీవితంలో ముందు గొయ్యి వెనకమల నుయ్యి అన్నట్లుగా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు అబ్రహాము. ఏం చేయాలో అర్థం కావట్లా. భార్య దగ్గరికి వెళ్తే సమాధానం లేదు, ఇటు ముందుకు వెళ్ళలేక ఇటు వెనక్కి వెళ్ళలేక ఏం చేయాలో తెలియక ఎందుకు చేస్తానా ఈ పొరపాటు అని చెప్పి వేదన పడతా ఉన్నాడు. ప్రియమైన దైవజనమా, అలాంటి పరిస్థితిలో అబ్రహాము కూడా నీతిమంతుడు కాబట్టి, అబ్రహాము కూడా చాలా ఓర్పు కలిగిన వాడు కాబట్టి, అబ్రహాము కూడా చాలా సహనము కలిగిన వాడు కాబట్టి, యోసేపులాగా అబ్రహాము కూడా నీతిమంతుడు కాబట్టి మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా ఏంటి పరిస్థితి అన్నప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు కదా, నీ భార్య ఎలా చెప్తే అలాగే చెయ్యన్నాడు దేవుడు. ఎందుకంటే ఆమెను హాగరికి భార్య స్థానం ఇచ్చే ముందు నన్ను అడగలేదు, నువ్వు అది దైవ చిత్తమో కాదో నన్ను అడగలేదు, అది నా ఏర్పాటో కాదో నువ్వు నన్ను అడగలేదు, నువ్వు నీ ఇష్ట ప్రకారం నీ ఆలోచన ప్రకారమే ఇదిగో నీ భార్య మాట విన్నావు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క బాధ అంతా కూడా నువ్వు అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు నీ భార్య ఎలా చెప్తే అలాగే చెయ్యన్నాడు. భార్య ఏం చెప్పిందో తెలుసు కదండి, శారా ఏం చెప్పిందో తెలుసా? ఆ శారా ఏం చెప్పింది, ఆ హాగరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అర్జెంటుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. కుమారుడు పుట్టిన తర్వాత కూడా శారాకి ఇస్సాకు పుట్టాడు. ఆ తర్వాత ఆమె ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పంపించేయమని చెప్పింది హాగర్ని అబ్రహాముతోటి. కాబట్టి ఈ యొక్క అబ్రహాము చాలా వేదన పడ్డాడు. ప్రియమైన దేవజన అయినప్పటికీ కూడా తన బాధ ఎవరితో కూడా పంచుకోలేదు. కారణం ఏంటి? భార్య ద్వారా చాలా శోధన అనుభవించిన, శ్రమ అనుభవించిన, ఆ యొక్క హాగర్ ద్వారా రకరకాల అసమాధానం, అశాంతి, నెమ్మది లేని పరిస్థితి ఎన్ని అనుభవించినప్పటికీ కూడా తన యొక్క పరిస్థితిని ఎవరికి చెప్పుకున్నవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దైవజనమ, ప్రియమైన సహోదరుడు, ఒకవేళ ఈరోజు ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో భార్యల ద్వారా ఒకవేళ వేదన పడతా ఉన్నారేమో, ఇదిగో మీ యొక్క భార్య యొక్క పరిస్థితిని బట్టి దుఃఖపడతా ఉన్నారేమో, భార్య బాధితులు ఎవరైనా ఉన్నారేమో, ఒకవేళ నా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే మీకు నెమ్మది కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మీ జీవితంలో దేవుడు మరలా సంతోషాన్ని ఇవ్వబోతా ఉన్నాడు, సమాధానం ఇవ్వబోతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక భర్త, నీతిమంతుడైన భర్తను ఇంకొక భర్తను మనం చూసినట్లయితే యోబు మనకి చాలా మంచి ఎగ్జాంపుల్ అండి. యోబు కూడా చాలా నీతిమంతుడిగాను, భయభక్తులు కలిగిన వాడుగాను, దేవుని యొక్క సన్నిధిలో నిజంగా యేసు ప్రభువే సాక్ష్యం ఇచ్చేంత యథార్థవర్తనుడు అంట యోబు యథార్థంగా ఉన్నందుకు తనకున్న ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, తనకున్న సంపద అంతా పోగొట్టుకున్నాడు, తనకున్న బిడ్డలందరినీ పోగొట్టుకున్నాడు. ఎన్ని పోగొట్టుకున్నప్పటికీ కూడా తన యొక్క యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు. ఆఖరికి భార్య వచ్చి, మూర్ఖురాలైన భార్య అంటది కదా, నీ యథార్థతను ఇంకా విడిచిపెట్టవా? చూసారండి, చాలామంది భార్యలు ఎట్లానే భర్తలను శోధించేవారుగా ఉంటున్నారు, కానీ భర్తలతో ఏకీభవించేవారు కానీ, లేకపోతే భర్తలకి సపోర్ట్ ఇచ్చేవారుగా కానీ, భర్తను గౌరవించేవారుగా కానీ ఉండట్లేదు. ప్రియమైన దేవజనమ, భర్తలను గౌరవించేటువంటి భార్యలు చాలామంది తక్కువైపోయారు. ఈ దినాల్లో ఫ్యాషన్ అయిపోయింది. భర్తలను యారా అనేవాళ్ళు, యారా ఓరే అనేవాళ్ళు, లేకపోతే ఏంటి నువ్వు అనేవాళ్ళు, పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు. అసలు భార్యలు అనేటువంటి ఆలోచన కూడా వారికి ఉండట్లేదు. భార్య స్థానంలో వాళ్ళు ఉన్నారనేటువంటి విషయం కూడా మర్చిపోతూ ఉన్నారు ఈ దినాల్లో చాలామంది. ప్రియమైన దైవజన్మ, ఒకసారి మనం ఆలోచించేసినట్లయితే యోబు భార్య వచ్చి అంటది కదా, నీ యథార్థతను ఇంకా విడిచిపెట్టవా? నీ దేవుణ్ణి దూషించి చచ్చిపో అంటుంది. యథార్థతను విడిచిపెట్టాలంట. వారి యొక్క భార్యల కోసం భర్త యథార్థతను విడిచిపెట్టాలండి. వారి యొక్క యథార్థతను విడిచిపెట్టాలా?
ఒకసారి మనం ఆలోచించేద్దాం ప్రియమైన దేవజనమా. ఎంతమంది మూర్ఖులైన భార్యలు ఈ దినాల్లో ఇలాగలేరు. శారా తన యొక్క భర్తని యజమానుడా అని పిలిచింది. యజమానుడా అని పిలిచేటువంటి భార్యలు ఉన్నారా ఈ దినాల్లో? యజమానుడా అని పిలిచేటువంటి భార్యలు ఈ దినాల్లో ఉన్నారా? కొంతమంది శారాల్ని సాదృశ్యంగా తీసుకుంటూ ఉంటారు. శారాల్ని సాదృశ్యంగా తీసుకున్న వాళ్ళు కూడా వారి యొక్క భర్తలకి కొంచెము కూడా గౌరవము ఇవ్వనటువంటి భార్యలు ఎంతోమంది ఉన్నారు. యాక్చువల్గా భార్య అంటే భర్తకు కిరీటం అని ఉంది. భర్తకి గౌరవం రావాలంటే ఆ భార్యనే. భర్తకి అవమానం రావాలన్నా భార్యనే. భర్త సమాజంలో ప్రజలు గౌరవించాలంటే భార్య స్థానం భార్యనే. భార్యను బట్టే భర్తకు విలువ ఉంటుంది. భార్యను బట్టే భర్తకు అవమానం కలుగుతుంది. ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ దినాల్లో కిరీటముగా ఉండవలసినటువంటి భార్యలు కిరీటముగా కాదు కానీ ముళ్ళ కిరీటంలాగా ఉంటున్నారు చాలామంది భార్యలు. ఈ మాట చెప్తున్నందుకు దయతో నన్ను క్షమించండి. ఒకవేళ భార్యలు మంచి భార్యలు ఉంటే మీ అందరికి వందనాలు. కానీ కొంతమంది భార్యలు ముళ్ళ కిరీటంలా ఉంటున్నారు. భర్తలకి నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఇంటికి రాబుద్ది కాదు, వాళ్ళకి ఇంట్లో నెమ్మది ఉండదు. చాలా భయంకరమైన పరిస్థితులు. ఒకసారి ఆలోచించేద్దాం. ఈరోజు మన పినిమిట్లకి మనం కిరీటముగా ఉండాలి కానీ ముళ్ళ కిరీటముగా ఉండకూడదు. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవజనమా. ఈ యొక్క యోబు భార్య ముళ్ళ కిరీటంలా ఉంది. నీ యథార్థతను ఇంకా వదిలిపెట్టవా? నీవు నీ యొక్క భక్తిని విడిచిపెట్టవా? ఇంకెందుకు నీ దేవుడు? నువ్వు నీ దేవుడిని దూషించి చచ్చిపో అంటా ఉంటే భర్తల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది చూడండి. కానీ యోబు ఒక్క మాట ద్వారా కూడా దేవుణ్ణి దూషించిన వాడు కాదంట. కానీ నీతిమంతులైనటువంటి భర్తలు మాత్రం దేవునికే లోబడి ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఇంకా కొంతమంది సొలొమోను లాంటి భర్తలు కూడా ఉన్నారు కదా, భార్యలను బట్టి వీరు కూడా మారిపోతూ ఉంటారు ఒక్కొక్కసారి. ఒకవేళ అవిశ్వాసి భార్య కానీ తన యొక్క జీవితంలోకి వస్తే విశ్వాసి అయిన భర్త ఏం చేయాలి? దేవుని దగ్గరికి తీసుకుని రావడం మానేసి వీళ్ళు కూడా వారితో పాటు. సొలొమోను అదే చేస్తాడు కదండి. దేవుడు ఎంత ఉన్నతంగా ప్రేమించినటువంటి సొలొమోను తన యొక్క భార్యల వల్ల లాస్ట్లో ఫైనల్లీ తన జీవితం అంతా ఆధ్యాత్మికంగా జీరో అయిపోయాడు. దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, విగ్రహారాధన చేయడం మొదలెట్టాడు. ఈ దినాల్లో చాలామంది భర్తలు మీ విశ్వాసాన్ని కోల్పోయి మీ భార్యల యొక్క పరిస్థితిని బట్టి, మీ భార్యల యొక్క మాటలను బట్టి, వాళ్ళ యొక్క పద్ధతులను బట్టి వాళ్ళ అవిశ్వాసులై ఒకవేళ లోకానుసారంగా జీవిస్తూ ఉంటే వారితో పాటు మీరు కూడా మారిపోకుండా మీ భక్తిని మీరు కాపాడుకోండి. నిజమైనటువంటి భక్తి కలిగిన యవ్వనటువంటి స్త్రీలు లేకపోతే భార్యలు మీ యొక్క భర్తలు అవిశ్వాసులైతే మీ మంచి నడవడిని బట్టి మీ భర్తలు కూడా మందిరానికి తీసుకుని రావచ్చు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన సహోదరులారా, సహోదరులే, ఈరోజు నీతిమంతుడైనటువంటి యోసేపు గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇదిగో తన యొక్క భార్య గురించి ఎన్నో నిందలు అవమానములు యోసేపుకి వచ్చినప్పటికీ కూడా విడిచిపెట్టేయాలి అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా అండి? ఏం జరిగిందో తెలుసా? తను నిద్రపోతూ ఉంటుండగా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును, ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పి దేవదూత యోసేపు యొక్క కళలోకి వచ్చి మాట్లాడుతూ ఉందండి. యోసేపు విడిచిపెట్టేయాలనుకున్నాడు. ఆ నిందలు అవమానాలు తట్టుకోలేకపోయాడు. భార్య గురించి ప్రజలు చెప్తా ఉంటే ఆ నిందలు తట్టుకోలేకపోయాడు. విడిచిపెట్టేద్దాం, వదిలిపెట్టేద్దాం, ఎందుకు వచ్చింది నా గొడవ, ఆమెను ఇంకా భార్యగా చేర్చుకోకూడదు అనుకున్నాడు. కానీ దేవదూత రాత్రి యోసేపు దగ్గరకు వచ్చి, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడకు. ప్రజల యొక్క మాటలు వింటున్నావేమో, వెనకో, అవి వాస్తవము కాదు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరించింది కాబట్టి ఆమె ఒక కుమారుని కంటది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, ఈరోజు ఒక రక్షకుడు భూమి మీదకి వచ్చాడు అంటే మరియ యొక్క యథార్థమైనటువంటి భక్తి, యథార్థమైన నీతి, దేవుని యొక్క సన్నిధిలో ఎంతోమంది గర్భాలు ఒకవేళ మెస్సయ్య మా గర్భాన్ని పుట్టాలని ఎంతోమంది వివాహాలు చేసుకోకుండా అలాగే ఉండవచ్చు. ఎందుకంటే కన్యక గర్భాన్ని పుడతాడని చెప్పి యెషయా ప్రవచించాడు కదా. అందుకనే చాలామంది యవనస్తులు ఒకవేళ పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలా ఉండిపోయారేమో. కానీ ఏ గర్భాన్ని దేవుడు కోరుకోలేదు. ప్రియమైన దేవజనం, సమర్పణ చేసుకున్న ఏ గర్భాన్ని కోరుకోలేదు. ప్రదానము చేయబడి తనకు భర్తగా ప్రదానము చేయబడి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న మరియమ్మను మాత్రమే దేవుడు చూసేసుకున్నాడు. ఆమె గర్భాన్ని మాత్రమే చూసేసుకున్నాడు. దేవుడు ఒక రక్షకుడిని భూమి మీదకి పంపించడానికి ఆమె యొక్క గర్భాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఈరోజు ఎప్పుడైతే దేవదూత ఆ యొక్క యోసేపుతో చెప్పిందో వెంటనే యోసేపు మరియను చేర్చుకోవడానికి
ఏమాత్రం కూడా ఆలోచించకుండా మరియను చేర్చుకున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. బెత్లెహేముకి వెళ్ళమంటే బెత్లెహేముకి వెళ్ళాడు. తర్వాత మరియను తీసుకుని ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఇదిగో నువ్వు ఐగుప్తుకి వెళ్ళమంటే ఐగుప్తుకి వెళ్ళాడు. మళ్ళీ అక్కడ నుంచి నజరేతుకి వెళ్ళమంటే నజరాతుకి వెళ్ళాడు. ఎంతగానో ఆ యొక్క శిశువు యేసయ్యని కాపాడడానికి ఈ యొక్క యోసేపు మరియములు ఎంతగానో తోడ్పడినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవజనమ, ఈరోజు మనము కూడా నీతిమంతులముగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. యోసేపు ఎంతో దీనుడిగాను నీతిమంతుడిగాను యథార్థవంతుడిగాను తన భార్యను చేర్చుకున్నట్లుగా ఈ దినాల్లో మనము కూడా భర్తలైన వారు నీతిమంతులైన యోసేపుల వలె, భార్యలైన వారు ఇదిగో హాగర్ లాగానో లేకపోతే యోబు భార్యలాగానో కాకుండా మరి ఎలాంటి భార్యలుగా ఉండడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాము. పరిశుద్ధాత్మదేవుడు ప్రతి ఒక్కరిని ఒక యథార్థమైన మరియగాను భార్యగాను యథార్థమైన యోసేపులాగా భర్తగాను దేవుడు మనందరినీ తీర్చిదిద్దును గాక. అలాంటి కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క వర్తమానాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవమా, ఈ యొక్క రాత్రికాల సమయంలో రాజ్యానికి స్తోత్రాలు. నీతిమంతుడైన యోసేపు గురించి ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా యోసేపు నాయన, అయ్యా ఎన్ని నిందలు తన యొక్క భార్య గురించి వినబడినప్పటికీ, రకరకాల మాటలు వినబడినప్పటికీ, అయ్యా ఇదిగోజ తన హృదయంలో అయ్యా ఇదిగోజ నొచ్చుకోకుండా, అయ్యా ఇదిగోజ భార్యను బయట పెట్టకుండా నీతిమంతుడిగా రహస్యముగా ఆమెను విడిచిపెట్టాలని అనుకున్నప్పుడు అయ్యా నువ్వు తనతో మాట్లాడి, అయ్యా ఇదిగో ఒక రక్షకుడు భూమి మీదకి పుడుతున్నాడు అని చెప్పి నీ భార్యను చేర్చుకోమని చెప్పి యోసేపుతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అందరి బట్టి నీకు స్తోత్రాలు. ఆ విధంగా ప్రతి ఒక్క భార్య కూడా ఒక నీతిమంతురాలుగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. భర్తలను దొక్కబెట్టే భార్యలు మారు మనసు పొందుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా భర్తల్ని గౌరవించిన భార్యలు మారు మనసు పొందుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో ప్రతి ఒక్క బిడ్డ కూడా ఒక యవ్వన భార్యగానైనా మరియా ఏ విధంగా పవిత్రమైనటువంటి కన్యకగా ఉందో ఆ విధంగా ప్రతి ఒక్కరు పవిత్రంగాను పరిశుద్ధంగాను ఇదిగో మారు మనసు పొంది యథార్థంగా నీతిమంతులుగా అనేక మంది యేసయ్యలను అయ్యా భూమి మీదకి పంపించుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. అలాంటి కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. అనేక మంది యేసయ్యలు అయ్యా భూమి మీద జన్మించాలి, అనేక మంది యోహానులు భూమి మీద జన్మించాలి ప్రభా. అలాంటి కృప ఈ యొక్క వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయండి. మహిమ ఘనత మీరే పొందండి. కొద్ది ప్రార్థన సన్నిధికి చేర్చుకోండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చిన్నాను పరమ తండ్రి. ఆమేన్. Praise the Lord.